నమస్తే, నేను సూర్య. ఈరోజు మనం శంషాబాద్ మండలంలోని గాన్సి మియాగూడలో ఉన్నటువంటి రైతు సురేష్ అన్న దగ్గరికి అయితే వచ్చినాం. మరి అందరికీ భిన్నంగా సురేష్ అన్న కొత్త పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ని అయితే సాగు చేస్తున్నాడు. సాంప్రదాయ పంట కాకపోయినా ఆధునిక పద్ధతిలో ఈ డ్రాగన్ ఫ్రూట్ని అయితే ఇక్కడ పండిస్తున్నాడు. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా పండిస్తున్నాడు, ఎట్లా సాగు చేస్తున్నాడు, ఎలాంటి పద్ధతుల్లో పండిస్తుండు, దానికి ఎలాంటి మందులు వాడుతుండు, అవన్నీ సురేష్ అన్న మాటల్లోనే ఇందాం. నా పేరు సురేష్, గ్యాస్మేగూడ గ్రామం అది. నేను బీఎస్సీ MIT చేసిన, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఒక 10 years రేడియాలజీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసిన నేను. ఓకే. లైక్ కిమ్స్, విజయ్ డయాగ్నోస్టిక్స్, ఫోకస్ డయాగ్నోస్టిక్స్, ఇట్లాంటి దాంట్లో చేసిన. నా తర్వాత నాకు ట్రావెలింగ్ ఇబ్బంది అనిపించింది. ఇక శాలరీతో పోల్చుకుంటే నాకు ఇదే బెటర్ అనిపించింది. నా సొంత భూమి ఉంది, ఏదన్నా కమర్షియల్ క్రాప్ తోటి నేను ముందరికి వెళ్ళొచ్చని నేను ఆలోచన చేసి 1 acre డ్రాగన్ మీద సెర్చ్ చేసిన. మా ఏరియాలో ఎక్కడ కనపడలేదు. ఆ తర్వాత నేను డ్రాగన్ పెట్టాలని డిసైడ్ అయినా. అందరూ మామూలుగా రింగ్ సిస్టమ్ పెడతారు. అవును. నేనేమనుకున్నా తక్కువ ప్లేస్లో ఎక్కువ క్రాప్స్ వచ్చేటట్టు చూద్దామని. ఇప్పుడు మామూలుగా రింగ్ సిస్టంలో పర్ ఎకర్ వచ్చేసి 1800 మొక్కలు వస్తాయి. సో ఇదేమో దీన్ని టెల్లిస్ విధానం అంటారు. అసలు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ చేసి? ఇది థర్డ్ ఇయర్. ఇది థర్డ్ ఇయర్ ఇది. మళ్ళీ అంటే మొక్కల్ని చేంజ్ చేస్తూ ఉంటారా, లేకపోతే అప్పుడు నాటిన మొక్కలే వస్తున్నాయా? లేదు, అది ఆ మొక్క ఫస్ట్ నాటిన మొక్కలే. దాన్ని మనం కట్ చేస్తూ ఉంటాము. పెరిగిన ఒక సైడ్ బ్రాంచెసే కట్ చేస్తాం, పైకి వచ్చినాయి అని ఏం కట్ చేయము. ఓన్లీ సైడ్ బ్రాంచెసే కట్ చేస్తాం. ఒక్కసారి మనం నాటుకుంటే ఇంచుమించు మనం ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తే అన్ని సంవత్సరాలు వస్తుంది డ్రాగన్. ఇప్పుడు ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న మీరు? నేను షాద్నగర్ దగ్గర ఒక విలేజ్ ఉంటుంది, చిన్న ఉమ్మంతాల్ అని, ఆయన దగ్గరికి తీసుకొచ్చిన రవీందర్ రెడ్డి అని. ఓకే. అంటే ఇందులో ఇప్పుడు మీరు మొక్కలు తీసుకొచ్చేటప్పుడు మామూలుగా నాణ్యమైన మొక్కలు అవి ఎట్లా గుర్తుపట్టి ఇవి పట్టుకొస్తారు? అంటే ఈ వేరు వ్యవస్థ మంచిగా వస్తుంది. ఓకే. వేరు వ్యవస్థ చూసుకొని అది ముదిరిన ఏదైతే మొక్క ఉంటుందో, ఆల్మోస్ట్ మనం ముదిరిన మొక్క అంటే మనకి ఇలాంటి మొక్క కనబడుతుంది. ఓకే. ఇలాంటి బ్రాంచ్ ఉంటుంది. ఇదేమో లేత బ్రాంచ్, ఇవన్నీ. ఇదేమో మనకి ముదిరిన బ్రాంచ్. దీనికి మనకు వేరు వ్యవస్థ వస్తుంది. దీన్ని ఉల్టా పాతాలన్నమాట. ఓకే. రివర్స్లో. ఇప్పుడు మనం ఇది కావాల చెట్టు అనుకున్నాం అనుకోండి, ఇక్కడ కట్ చేస్తాం కదా, దీన్ని తీస్తే దీంట్లో ఒకటి స్టిక్ లాక్ వస్తుంది, దాన్ని పెట్టాలి. ఇది 3 layer గా, ఇది పైకి చెట్టు పైకి ఎక్కడానికి, ఇది చెట్టుకు సపోర్ట్ కావాలి కదా, దానికని 3 steps లో దీనికి పైకి ఎక్కించి దీనికి ఒక ఆ కొనకు అంటే ప్రతి పోల్కి హోల్ చేయించిన. ప్రతి రాడ్స్ ఎందుకు పెట్టించారు అట్లా? ఇప్పుడు ఇవి పైకి పెరిగిన తర్వాత దానికి బ్రాంచెస్ కి సపోర్ట్ కావాలి కదా. ఓకే. ఇప్పుడు ఈ బ్రాంచ్ వచ్చి ఇట్లా పడ్డది కదా, లేకుంటే కింద పడిపోతుంది మళ్ళీ. అందుకని ఇది మళ్ళీ ఈ వైర్ 3 layers వేయించిన, ఇటు 3 layers అటు 3 layers. ఓకే. దీనికి వచ్చి ఇట్లా పెట్టానుకో, ఇప్పుడు మనకు ఫ్రూట్ వచ్చేదంతా ఇట్లా వస్తుంది. ఓకే. అంటే అన్న ఇప్పుడు ఈ పోల్స్ అన్ని కూడా అన్ని చూస్తుంటే ఒకటే సైజులో ఉన్నాయి. అంటే ఇది ఎంత సైజు మెయింటైన్ చేసారు మీరు? ఇది మనం 7 feet 7 feet ఉండాలన్నా ఖచ్చితంగా? 2 feet లోపలికి వెళ్తుంది, 2 feet 5 feet బయట ఉంటుంది. ఓకే. అన్న వేరే వాళ్ళు మామూలుగా ఈ టైర్ సిస్టమ్ అట్లా మెయింటైన్ చేసుకుంటూ అది వాడారు కదా, అసలు దాని వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు కదా, ఇది బాగుందా, అది చేయడం బాగుంటుంది అంటారా? దీంట్లో నాకు ప్రాఫిట్ ఎక్కువ, తక్కువ ప్లేస్లో ఎక్కువ బెనిఫిట్ కదా. ఇప్పుడు దాంట్లో తక్కువ మొక్కలు వస్తాయి, ప్రొడక్షన్ యాజ్ యూజువల్ తక్కువనే వస్తుంది. దానికి ఎక్కువ ప్లేస్ ఎక్కువ పడుతుందా ఎట్లా? ప్లేస్ ఏమి ఎక్కువ పడదు, సేమ్ ప్లేసే. ఇప్పుడు మామూలు ఒక మొక్కకి మీరు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు? అంటే ఒక ఫీట్, ఈ పోల్ టు పోల్ 8 feet ఉంది. 8 feet ఉంది. ఓకే. ఇంట్లో 8 మొక్కలు వచ్చేసినాయి. సర్కిల్గా ఈయన పెట్టేస్తారు, ఇక్కడ సైడ్ ఇక్కడోటి అటోటి. నేను చూసిన ఒక ఆంధ్రాలో ఒక అతను సేమ్ ఇదే విధంగా చేస్తున్నాడు. ఓకే. ఆయనది 4-5 acres ఉన్నది, చాలా ఎక్కువ ఉన్నది. ఆయనతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడినా. ఆయన కొన్ని వీడియోస్ నాకు షేర్ చేసిన తర్వాత నేను కూడా ప్రిపేర్ అయ్యి చూసి ఇవి చేయించుకున్నాయి. నేను మా ఇంటి పక్కకే వీళ్ళు
చేసేవాళ్ళు ఉంటారు, పోల్స్ చేసేవాళ్ళు, వాళ్ళతో ఈ విధంగా కావాలి నాకు ఇట్లా కావాలని చెప్పి చేయించుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆ పద్ధతులు చూసిన పాత అయితే మామూలుగా ఒక పోల్కి 4 మొక్కల్ని పెట్టారు. ఇప్పుడు మీరు పోల్కి మధ్యలో మొక్కలు నాటారు, 8 మొక్కలు. అంటే ఇట్లా అయితే ఎక్కువ మొక్కలు వస్తాయి, ఎక్కువ మొక్కలు వస్తాయి. అట్లా అయితే మామూలుగా పోల్కి 4 మొక్కలు పెడితే అట్లా ఎన్ని వస్తాయన్నా? ఎక్కడికి వచ్చేసి ఒక 1800 మొక్కలు వస్తాయి. ఇప్పుడు ఇట్లా ఎన్ని వస్తున్నాయి? ఇట్లా వచ్చేసేసి మనకు నేను పెట్టిన అయితే 3200 పెట్టిన. ఓ, చాలా డబ్బులు వచ్చినట్టు. అంటే ఇప్పుడు దీనికి మరి వాటర్ ఎక్కువ పడుతుందా ఇట్లా? లేదన్న, వాటర్ ఏం లేదు అసలు. సమ్మర్లో అయితే వాటర్ 3 days కి 4 days కి ఒకసారి ఇస్తాం. క్రాప్ టైంలోనే రెగ్యులర్గా, ఇప్పుడు ఈ టైంలోనే రెగ్యులర్గా ఓన్లీ 1 hour 1.5 hour ఇస్తాం. మొక్కలు బాగా పెడుతున్నారు కదా అట్లా, వాటర్ ఏమి ఎక్కువ ఏం లేదు, ఇది వాటర్ కన్జంప్షన్ తక్కువనే ఉంటుంది. ఇప్పుడు ఇది మనం చూస్తే కనుక ఇది మొత్తం డ్రిప్ తోటే వేసినట్టున్నారు, ఇరిగేషన్ మొత్తం ఉంది కదా, మొత్తం డ్రిప్ అన్న. అంటే ఇది ఓన్లీ మన డ్రాగన్ ఫ్రూట్ కే డ్రిప్ తోటి చేస్తారా ఇట్లా? లేదన్న, నా మొత్తం పొలం మొత్తం అన్ని డ్రిప్ సిస్టమ్ ఉంది, మొత్తం అన్ని ఏదన్నా. అంటే మామూలుగా అందరు అంటారు కదా ఇప్పుడు డ్రిప్ వాడితే మనకి కొంచెం ఖర్చు తక్కువ వస్తుంది, పని వాళ్ళు కూడా కొంచెం తక్కువ అవుతుంది, పెట్టుబడి దిగుబడి ఎక్కువ వస్తుంది, పెట్టుబడి కొంచెం తక్కువ అవుతుంది అన్నట్టుగా అంటారు కదా. సో అన్నిటికీ మీరు ఈ డ్రిప్పే వాడతారా ఇట్లా? మొత్తం డ్రిప్పే అన్న. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొత్తానికి, డ్రాగన్ ఫ్రూట్కి నేను పండించే దొండ కానీ, ఆనం కానీ, బీర కానీ, ఫ్లవర్స్ కానీ మొత్తం డ్రిప్పే. అన్న ఇప్పుడు ఈ మొక్కలు మీరు నాటిన తర్వాత క్రాప్ ఎప్పటికి స్టార్ట్ అవుతుంది అన్న? ఇది ఆఫ్టర్ 18 months అన్న. 18 months తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అప్పుడు గ్రోతింగ్ టైం ఉంటుంది 18 months మొత్తం. ఓకే, దాని తర్వాత బర్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇది మొత్తం అంటే ఈ క్రాప్ ఈ పంట స్టార్ట్ చేసి మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు? నేను 3 years అవుతుందన్న. 3 years కంటే ముందు ఇక్కడ మామూలుగా ఏం చేసేటోళ్ళన్న? ఇంట్లో 3 years కంటే ముందు ఇంట్లో మామూలుగా బెండ చెట్లు, అంతకుముందు వరి, అంతకుముందు మల్లె చెట్లు ఉండే, మల్లెపూలు. ఇప్పుడు దీనికి మామూలుగా ఎట్లాంటి మందులు వాడతారు? మామూలుగా ఏం చీడపీడలు ఏం రాకుండా ఉండడానికి? దీనికి అట్లాంటివి ఏమి ఉండవు అన్న. అసలు నేను స్ప్రేయింగ్ చేయను, ఇంతవరకు స్ప్రే చేయలే. ఏదంటే ఒకటి ఎర్ర చీమలు అని వస్తాయి, ఎర్ర చీమలు ఉంటాయి కదా, ఎర్ర చీమలు వస్తాయి, దానికోసమే స్ప్రే చేస్తా. కానీ మిగతా దానికోసం ఏది ఇప్పటివరకు స్ప్రేయింగ్ అనేది లేదు. ఖాళీ దీనికి జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో దీనికి ఎరువులు వేసుకుంటాం, మామూలుగా పశువుల ఎరువు. అన్న ఇప్పుడు మామూలుగా అన్ని గ్రీన్ ఉన్నాయి, పింకిష్ ఉన్నాయి, ఇందులో ఏ కలర్ వచ్చిన తర్వాత వీళ్ళు కటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు? ఒక రోజుకి మామూలుగా ఇప్పుడు అవి డబ్బాలు చూడొచ్చు, అక్కడ బకెట్స్ టైప్ లో ఉన్నాయి. అక్కడ ఈ మొత్తం రోజుకి ఎన్ని బకెట్ల వరకు కట్ చేస్తారు? అంటే ప్రస్తుతానికి ఇన్ని కిలోలు, రోజు ఇన్ని కిలోలు కట్ చేయాలని కట్ చేస్తారా, లేకపోతే ఎట్లా కట్ చేస్తారు ఇవి? లేదన్న, ఇప్పుడు పింకిష్ కలర్ ఉంది కదా, ఈ కలర్ కంప్లీట్ ఈ కలర్ వచ్చిన తర్వాతనే కట్ చేస్తాం. ఓకే, ఈ కలర్కి వచ్చిన తర్వాత కట్ చేస్తారంట. అంటే ఇప్పుడు ఈ 1 ఎకరంలో ఈ రోజు మామూలుగా ఎంతవరకు రావచ్చు అన్న? ఈ రోజు ఒక 10-15 ట్రేలు, 15-20 ట్రేలు రావచ్చు. 15-20 ట్రేలు అంటే ఒక ట్రే ఎన్ని కిలోల వరకు? ఒక ట్రే 20 ప్లస్ ఆర్ మైనస్ 20 వరకు ఉంటుంది. 20 వరకు ఒక ట్రే. ఎన్ని ట్రేలు మొత్తం? ఒక 15 ట్రేలు. 15 ట్రేలు మొత్తము, ఒక ట్రే 15-20 కిలోల వరకు ఉంటుందంట. సో ఇవాళ కటింగ్ అయితే ఇట్లా చేస్తారు. ఇవి ఎప్పటి వరకు అయితే అన్న? ఇప్పుడు గ్రీనిష్ ఉన్నాయి ఇవి, ఇదంతా ఏంది? ఇది ఖరాబ్ అయినట్ట ఎట్లా? ఇది ఏంటి? లేదన్న, ఇది యాక్చువల్గా స్టార్ట్ కావడమే ఇలా స్టార్ట్ అవుతుంది. ఇది ఇలా స్టార్ట్ అయ్యి ఒక వైట్ ఫ్లవర్ లాగా ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, ఇది కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి 40 days పడుతుంది అన్న. ఈ బర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పింకిష్ కలర్ రావడానికి, ఈ సైజ్ రావడానికి. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ పింకిష్ కలర్లో రావడానికి, ఇట్లా మొత్తం పండుగ రావడానికి ఒక 40 days అయితే పడుతుందంట. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్లో ఆల్రెడీ పెద్దగా చూస్తున్నాం మనం ఇక్కడ, ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చినట్టే ఉంది, కానీ ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంది. దీనికి ఎంత టైం పట్టొచ్చు? ఇంకా 1-2 daysలో వచ్చేస్తుంది అన్న. 1-2 daysలో అంటే ఇప్పుడు ఇవి పింక్లో ఉన్నాయి, కట్ చేస్తున్నారు. మళ్ళీ రేపు కూడా కటింగ్ ఉంటుందా? ఉంటుంది, రేపు కూడా కటింగ్ ఉంటుంది నాన్ స్టాప్. అంటే డైలీ కటింగ్ ఉంటుందా? అంటే ఒక 3-4 days వరకు కంటిన్యూ ఉంటుంది కటింగ్. ఇట్లా ఎన్ని రోజుల వరకు ఉంటుందన్న కటింగ్? మామూలుగా ఒక 4 days. 4 days ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ బర్డ్ వచ్చినంత వరకు. ఓకే, ఇట్లా మీకు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది మామూలుగా ఎన్ని నెలల వరకు మీకు పంట వస్తూనే ఉంటుంది? మీరు మార్కెట్కి తీసుకుపోతారు, అమ్ముతారు, ఇట్లా ఎన్ని నెలల వరకు చదువుతూ ఉంటుంది? మనకి మే ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, నవంబర్లో ఎండ్ అయిపోతుంది. నవంబర్లో ఎండ్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఏం చేస్తారన్న మళ్ళీ ఇప్పుడు మీకు ఈ పంట అయిపోయిన తర్వాత?
అప్పుడు ఓన్లీ ఇప్పుడు చెట్టు మెయింటెనెన్సే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చెట్టు డెవలప్ అవుతుంది. అప్పుడు ఓకే, ఇప్పుడు మనకు కటింగ్ అయిపోతుంది కదా, అప్పుడు చెట్టు గ్రోత్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెట్టు గ్రోత్ కాదు. ఇప్పుడు మనకు ఫ్లవరింగ్స్ ఫ్రూట్స్ వస్తాయి కదా, ఇప్పుడు చెట్టు గ్రోత్ కాదు. మనకు ఆ 6 months చెట్టు గ్రోత్ అవుతుంది. నేను అంటే నాకు ఇది ఒకటే డ్రాగన్ ఒకటే లేదన్న, నాకు వేరే ఒక 3 పందిర్లు ఉన్నాయి. 3 పందిర్లో 3 కూరగాయలు పండిస్తాను. ఓకే, ఇంకా మిగతా ఉన్నాయి అది మొత్తం ఫ్లవర్ పండిస్తాను. ఫ్లవర్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇట్లా వచ్చి ఇది వైట్ ఫ్లవర్ కింద ఇట్లా ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇట్లా దాంట్లో నుంచి మనకి ఈ రకం కాయ వస్తుంది. ఈ రకం కాయ వచ్చి మనకి దాని తర్వాత ఇలా ఫైనల్గా ఇలా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం 40 days పడుతుంది. యాక్చువల్గా మనకి బడ్ అనేది ఈ ముళ్ళు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏవైతే మనకు ముళ్ళు కనబడుతున్నాయో ఇక్కడనే బర్డ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. మనకు మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ముళ్ళు ఉంది కదా, ఈ ముళ్ళు దగ్గరనే ఫ్లవర్ స్టార్ట్ అయింది, బడ్ అనేది స్టార్ట్ అయింది. మనకి ఆ మొగ్గ తర్వాత మనకి వైట్ ఫ్లవర్ కింద ఎక్స్పోజ్ అవుతుంది. ఈ ఫ్లవర్ అనేది ఈ ఫ్లవర్ తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మనకి స్టార్ట్ అవుతుంది, కాయ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లవర్ తర్వాత ఇది మనకి ఇట్లా కాయ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కాయ మనకి 40 days ప్రాసెస్ పడుతుంది. ఇది పైన వచ్చేసి ఇది వైట్ ఫ్లవర్, ఇది ఫ్లవర్ నుంచి దీని నుంచే మనకు మెయిన్ స్టెమ్ అన్నమాట. ఇదే మనకు బయట ఎక్స్పోజ్ అవుతుంది ఫ్లవర్. ఇందులో వచ్చేసి వైట్ ఉంటుంది, డ్రాగన్లో వైట్ ఉంటుంది, రెడ్లోనే ఈ కలర్లోనే 2 ఉంటాయి. అమెరికన్ రెడ్ అని ఉంటుంది, ఇదేమో సియామ్ రెడ్. నేను సియామ్ రెడ్ అనేది ఎందుకు ఎంచుకున్నా అంటే ఇది వచ్చేసి సైజు చాలా పెద్దగా వస్తుంది, కిలోకి 2 వస్తాయి. సైజు బట్టి నేను తీసుకున్నాను. ఇది యాక్చువల్గా మనకు ఎడారిలో పండేది ఇది డ్రాగన్. అంటే ఈ మొక్క ఎడారిలో కానీ మనకి వస్తుందన్నమాట. ఇది ఏ నేలకైనా సూట్ అవుతుంది. మనకు రెడ్ సాయిల్ అయినా సరే, మామూలుగా మట్టి ఉన్నా సరే, మా బంక మట్టి అయినా సరే, నల్ల మట్టి అయినా సరే, అన్ని మట్టిలకు సూట్ అవుతుంది. నేను మొక్క తీసుకునేటప్పుడు అయితే చెప్పారు 15 నుంచి 20 సంవత్సరాల వరకు వస్తుందని. కానీ నాకేమనిపిస్తుంది అంటే మనం ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తే అన్ని సంవత్సరాలు మాత్రం మొక్క పండు మాత్రం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను పెట్టి 3 years అవుతుంది కాబట్టి నేను నర్సరీ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ముదిరిన కొమ్మని నేను నర్సరీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఈ క్రాప్ సీజన్ అయిపోతుంది కదా నవంబర్లో, డిసెంబర్ నుంచి నేను ఇట్లాంటి ముదిరిన మొక్కని కట్ చేసి నేను నర్సరీ చేసుకోవచ్చు. నేను ఏదైనా ట్రాక్టర్ తిరగడానికి చిన్నగా మనకి ఈ గడ్డికి ఇబ్బంది అవుతుంది కదా, దానికోసమని ఇస్తాను. ఇంతవరకు అయితే అంటర్పంతర్ వేయలేదు. మెయిన్ ఛాలెంజెస్ అంటే దీంట్లో గడ్డి తీయడమే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దీన్ని ముళ్ళు ఏదైతే ఉంటుందో చాలా షార్ప్ ఉంటుంది, కొంచెం గడ్డి తీయడంలోనే ఇబ్బంది అవుతుంది, మిగతా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓన్ ల్యాండ్ ఉంటే మనకి ఇది కమర్షియల్ క్రాప్ కాబట్టి వచ్చి యువతరం అగ్రికల్చర్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు కదా. కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి, మంచి దిగుబడి మంచిగా వస్తుంది, మనకు ఆదాయం కూడా మంచిగా వస్తుంది. యువ రైతులు అగ్రికల్చర్ వైపు వస్తే బాగుంటుంది. ఈ పిల్లర్ పోల్కి మధ్య 8 feet గ్యాప్ ఉంది. నాకు ఓవరాల్గా నేను టెల్లిస్ విధానంలో పోవడానికి కారణం ఏంటి అంటే, నాకు పర్ ఎకర్ వచ్చేసి నాకు ఎక్కువ మొక్కలు వస్తాయి, తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని చెప్పి దాని కోసం పెట్టిన. దీంట్లో ఇంకా కొంచెం ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. మనము రింగ్ సిస్టంలో పోల్చుకుంటే ఎకరానికి వచ్చేసి ఒక 2 లక్షల వరకు తేడా వస్తుంది దానికి దీనికి. ఈ పిల్లర్ డ్యామేజ్ కానంత వరకు ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ అయిందంటే మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది, ఒక లైన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. పిల్లర్ మాత్రం మన ఎన్ని ఇయర్స్, మినిమం 10 years అయితే ఉంటుంది ఒక పిల్లర్. ఇది ఎక్స్ట్రా గ్రోత్ కొత్త లేయర్ వచ్చినప్పుడు దానికి చెట్టుకి మెయిన్ డెవలప్మెంట్కి ఇబ్బంది అవుతుందని కింద నుంచి కట్ చేసేస్తాం. ఇది మెయిన్ స్టెమ్కి అటాచ్గా ఉండకుండా. ఇది లేతది కాబట్టి దీనికి మనం పెట్టుకుంటే మళ్ళీ కొత్త చెట్టు రావడానికి చాలా అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదే ముదిరిన ఈ కొమ్మను కట్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి కొత్త చెట్టు వస్తుంది. డైలీ ఫ్రూటింగ్ టైంలో డైలీ 1 hour వాటర్ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే మామూలు టైంలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే 1 hour ఇస్తాం.
మొక్క మామూలుగా మీరు నాటేటప్పుడు ఎంత సైజ్ చూసి తీసుకొని వస్తారన్న? ఇది అంటే 18 months తర్వాత ఇది అంటే ఫార్మింగ్ ఉంటుంది. ఓకే. అంటే మొక్క బాగా ముదిరినది అయితేనే మనకి మొక్క గ్రోత్ వస్తుంది, లేతది పెడితే రాదు. ఓకే. ఇప్పుడు ఒక ఎకరానికి మీకు ఎంత ఖర్చు వస్తుంది మొత్తం? నేను ఈ విధంగా పెట్టినా కదా, టెల్లిస్ విధానంలో నాకు 6 లక్షలు ఖర్చు వచ్చింది. మామూలుగా రింగ్ సిస్టమ్ లో అయితే మాకు 4 lakhs వస్తుంది. ఎక్కువ వస్తుంది? 4 lakhs వస్తుంది ఆయన. దానికి 4 lakhs వస్తుంది, కానీ దీనికి మొక్కలు ఎక్కువ వస్తాయి కదా. ఆ మొక్కలు ఎక్కువ వస్తాయి. నేను ఈ వైర్ ఖర్చు ఏదైతే ఉందో, ఈ వైర్ ఖర్చు అనేది మనకి ఎక్కువ వస్తుంది. టాటా వైర్ ఉంది కదా, ఈ వైర్ ఉంది కదా, వైర్ ఖర్చు ఎక్కువ వస్తుంది అన్న. ఇప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకుంటే అన్ని కొత్తగానే ఉన్నాయి. ఈ టైర్ సిస్టమ్ లేకపోవడం కానీ, మీరు పోలుకు ఇట్లా మొక్కలు నాటుడు కానీ అట్లా కాకుండా కొత్తగా మధ్యలో 7-8 మొక్కలు పెట్టిరు. ఇంకోటి మల్చింగ్ షీట్ కూడా మీరు ఎక్కడ వాడలేదు, ఎందుకన్నా? మల్చింగ్ షీట్ ఎందుకు వాడలేదంటే, కొంతమంది నాకు ఏం చెప్పారంటే ఆక్సిజన్ సరిగా అందదు, దానివల్ల మల్చింగ్ షీట్ వాడకుంటేనే బాగుంటుంది అనేతో నేను కూడా మల్చింగ్ షీట్ వాడలేదు. అంతా ఓపెన్ ప్లేస్ బాగానే ఉన్నది ఇక్కడ, మరి ఏమన్నా కోతుల బిడద అట్లా ఇట్లా ఏమన్నా ఉన్నదా? లేదు, పక్షులది కోతులది ఎట్లాంటిది దీనికి ఎట్లా బిడద ఏం లేదు. అవునా? ఇంత కష్టపడుతున్నారు, డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేస్తున్నారు, మరి గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా బెనిఫిట్స్, ఏమన్నా పథకాలు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎందుకు మీ అంటే వేరే పంటలు కూడా పండిస్తున్నారు కదా, వాటికి కూడా లేదా, లేకపోతే ఎట్లా? లేదు, మొత్తం లేదన్న. గవర్నమెంట్ సబ్సిడీలు మీకు పంటలకి ఇట్లా సబ్సిడీలు అట్లా ఉంటాయి కదా, అంటే నేను ఇప్పుడు తెలుసుకుంటే, ఇప్పుడు డ్రాగన్ సాగు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు డ్రాగన్ కి సబ్సిడీ ఇస్తున్నారంట. నేను పెట్టినప్పుడు అయితే లేదు సబ్సిడీ. సో ఇప్పుడు మామూలుగా అయితే రోజు ఈ కలర్ లో వచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయితే కటింగ్ చేస్తారు. ఇక్కడ ఒక మనం ఫ్రూట్ ని చూసుకోవచ్చు. ఈ కలర్కి వచ్చిన తర్వాత కూడా దీన్ని కటింగ్ చేయకపోతే ఇట్లా ఓపెన్ అవుతుంది అని చెప్తున్నాడు అన్న. మీరు మార్కెట్కి మీరే తీసుకుపోతారా, ఎట్లా మధ్య దళారులు ఏమైనా ఉంటారా? లేదన్న, నేనే డైరెక్ట్ మార్కెట్ చేసుకుంటా. మాది శంషాబాద్ మార్కెట్లో మాది మోండా ఉంటుంది. మా మోండా మీద అనుకుంటా ఇక్కడ హైవే మీద కిరాణా షాప్ ఉంటుంది. కిరాణా షాప్ దగ్గర నేనే అమ్మేసుకుంటాను. ఇది కట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది? మామూలుగా ఇట్లానే వదిలేసేస్తే 1 week ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 15 to 20 days ఉంటుంది. ఇప్పుడు మన తోటకాడికి వచ్చి ఈ ఫ్రూట్స్ దగ్గరికి వచ్చి ఇట్లా బేరాలు ఆడేటి ఏమైనా వాళ్ళు వస్తారా తీసుకుపోవడానికి, లేకపోతే ఫోన్లలో ఆన్లైన్లో పంపించడం అట్లా ఏమైనా ఉందా? అంటే కొంతమంది ఫోన్ చేస్తారన్న, ఫోన్ చేస్తే తీసుకెళ్ళి ఇస్తాం, కానీ ఇక్కడ వచ్చి ఎవరైతే తీసుకెళ్ళలేదు. ఓకే. నా షాప్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళారు అన్న. ఇప్పుడు మామూలుగా కిలోకి ఎన్ని కాయల వరకు వస్తాయన్న? కిలోకి ఈ సైజ్ అయితే 2 వస్తాయన్న, ఇంకా కొంచెం చిన్నగా అయితే 3 వస్తాయి. ఓకే. మినిమం అయితే ఈ సైజు ఉన్న కాయ అయితే 2 వస్తాయి. వీటికి మామూలుగా గ్రేడింగ్ ఎట్లా చేస్తారని? ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్కి సైజుని బట్టే గ్రేడింగ్ చేస్తారన్న. పెద్ద సైజు ఉంటే ఒకలాగా ఉంటుంది, మీడియం చిన్నది. ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు ఉన్న రేటు ఇప్పుడు లేదు అన్న. అవును. ఇప్పుడు బయట నుంచి రావడము అట్లా ఇట్లా ఉంది. మీరు ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు, సో గిట్టుబాటు అవుతుందా, లేకపోతే లాభం ఇంత ముందున్న రేటు ఇప్పుడు లేదు కదా, సో ఇప్పుడు ఎంతవరకు రేట్ నడుస్తుంది, మీకు ఏమన్నా సరిపోతుందా, ఎట్లుంది? ఇంతకుముందే పోయిన సంవత్సరం నేను 150 రూపాయలు పర్ కేజీ అమ్మిన. పర్ కేజీ? కానీ అదే హైయెస్ట్? హైయెస్ట్ 180 అమ్మిన. హైయెస్ట్ 180 పోయిందా? 180. కానీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి 100, 120. అంటే మనకి మహారాష్ట్ర నుంచి ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్లోకి రావడం వల్ల మనకు రేట్ తగ్గిపోయింది. అందువల్ల నేను ఈ సంవత్సరం అయితే మార్కెట్కి తీసుకెళ్ళలేదు, మొత్తం ఇక్కడనే లోకల్నే అమ్మేటట్టు చూసుకుంటున్నా, సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు లోయెస్ట్ మామూలుగా ఇప్పుడు మీరు అమ్మిన కాడికి లోయెస్ట్లో ఎంత అమ్మిరన్న? నేను 80 రూపీస్ అమ్మిన. 80 రూపీస్. మరి 150 ఉన్నది మీరు సడన్గా 80 రూపీస్ అంటే చాలా ఆల్మోస్ట్ డబుల్ తగ్గిపోయింది. మీకు ఎట్లా వర్కౌట్? మళ్ళీ మధ్యలో ఖాళీగానే ఉండాలి. ఇప్పుడు 6 నెలల వరకే ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మీరు సాగు చేస్తారు, మార్కెట్కి పంపుతారు, అమ్ముకుంటారు. మరి ఈ మధ్యలో ఎట్లా వర్కౌట్ అవుతుందన్న? ఇప్పుడు ఈ రేట్ ఉన్నప్పుడు, ఈ రేట్ ఉన్న ప్రొడక్షన్ ఎక్కువ వెళ్ళినప్పుడు మనకు పెద్ద ఇబ్బంది అనిపించదు, ప్రొడక్షన్ తక్కువ ఉంటేనే తక్కువ వస్తుంది. ఈ సంవత్సరం అంటే ఇప్పుడైతే స్టార్టింగ్లో ఈ రేట్ ఉంది, మనం చెప్పలేం ఎట్లుంటుందంటే మార్కెటింగ్. ఇప్పుడు ఒక 2 days ముందు మనది కటింగ్ అయిపోయింది అనుకో, అప్పుడు మార్కెట్ లేదంటే 150 వెళ్ళిపోతుంది. అందరిది వచ్చినప్పుడు మనది వస్తే రేట్ తక్కువ ఉంటుంది. సో అది
ఇప్పుడు కొత్తగా వచ్చే ఫార్మింగ్, మామూలుగా ఫార్మింగ్కి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో ఇందులో ఉన్న ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకు అంటే అన్న కొత్త పద్ధతిలో ఈ సాగు అనేది చేసిండు. ఎందుకంటే ఏది లేకుండా మల్చింగ్ షీట్ కానీ, ఆ టైర్లు కానీ, అట్లా కాకుండా పోల్కి 4 మొక్కలు వాడడం కానీ అట్లా లేకుండా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న రేటు కూడా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి అయితే లేదు. అయినా కూడా ఎట్లా సాగు చేయాలి, ఎట్లా దీన్ని మార్కెట్ చేయాలి అనేది ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సురేష్ అన్న ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇట్లా పట్టి ఇట్లా ఇట్లా అంటే సైడ్లోకి వచ్చేస్తుంది అంతే, ఫ్రూట్ పైకి వచ్చేస్తుంది అంతే. చాలా స్వీట్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ అయితే. దీనివల్ల మనకి విటమిన్ సి, ఫైబర్ చాలా ఎక్కువ దొరుకుతుంది. మనకి కరోనా టైంలో కూడా ఇమ్యూనిటీ అనేది చాలా బూస్ట్ చేస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్. అందుకే దీనికి అంత రేట్ ఉంటుంది. చాలా బాగుంది. సో మీకు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ కావాలి అనుకుంటే కనుక మనం శంషాబాద్ టు బెంగళూరు హైవేలో ఉన్నటువంటి గాన్సీ మియాగూడలో మన రైతు సురేష్ అన్న పండిస్తున్నటువంటి పొలం దగ్గరకు వచ్చి అడిగితే మీకు ఇలాంటి డ్రాగన్ ఫ్రూట్స్ డైరెక్ట్ తీసుకోవచ్చు. సో ఇప్పటివరకు అయితే సురేష్ అన్న చెప్పినటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక శంషాబాద్ టు బెంగళూరు హైవేకి ఉన్న ఈ గాన్సీ మియాగూడకు వస్తే రైతు సురేష్ అన్నతోటి డైరెక్ట్ మాట్లాడొచ్చు.